హలో హాయ్ బ్రో. హాయ్. పుష్ప మూవీ చూసారా? చూసాను. ఎలా ఉంది? నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అంటే నేను ఎక్స్పెక్ట్ అంటే నిజం చెప్పాలంటే అంత ట్రోల్ చేసిన సినిమా బాగుండదేమో అనుకున్నా. సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేసిన ప్రతి ఒక్క ఎదవ నోరు మూసుకోవాలి, అలా ఉంది సినిమా. అండ్ జాతరలో ఒక సీన్ ఉంటుంది, 18 నిమిషాలు. ఏ ఒక్క ఆర్టిస్ట్ నిజం చెప్తున్నా, ఏ హీరో చేయడు అది. శారీ కట్టుకొని 18 నిమిషాలు ఒక సాంగ్, తిరువలి సాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ సీన్ ఉంటుంది. నిజం చెప్తున్నాను, నేను అసలు అతని ఫ్యానే కాదు, నిజంగా హీరో నుంచి అతని ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగా చేశాడు. హార్డ్ వర్క్. స్టార్ హీరో అయ్యిండు. ఆ శారీ కట్టుకొని అంతసేపు చేయడం అనేది చాలా గ్రేట్ అది. అండ్ ఇంకోటి, ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంది, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది, కాళ్ళు చేతులు కట్టేస్తారు. అసలు ఆ సీన్ చూసినప్పుడు నాకు కాంచనా గుర్తొచ్చేస్తుంది. ఆ రేంజ్ లో అసలు అంత అంటే ఆయన హార్డ్ వర్క్ కనపడింది. చాలా బాగుంది. నోటితో కొరికేసి చేయలేదు, ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేయడము వేసి జంప్ చేసి కొరికే నోటితో కొరికేస్తారు. బాగా చాలా కలెక్షన్లు నాకు తెలిసి అనుకున్నది బాహుబలి అంటున్నారు, బాహుబలి కాదండి, దాన్ని అమ్మ మొగుడిది. చాలా బాగుంటుంది సినిమా ఇది. మీరు చూడని వాళ్ళు థియేటర్లో వెళ్ళండి, థియేటర్లో మాత్రం చూడండి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుని సినిమా చూస్తారు. థియేటర్లో పైరసీని ఎంకరేజ్ చేయకండి, థియేటర్లో చూడండి ప్లీజ్. సాంగ్స్ చాలా బాగున్నాయి. కిసికి సాంగ్ కి మన తను వచ్చింది, శ్రీలీల వచ్చింది. అండ్ నాకు అప్పుడు పుష్ప 1లో సమంత అనుకున్నా కదా, తనని మించేసి తనని మించి చేసింది దీంట్లో. చాలా బాగుంది. కానీ ఒకటి ఏంటంటే, నాకు రష్మికని చూస్తే నాకు యానిమల్ గుర్తొచ్చింది. ప్రతిసారి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయని బట్టలు ఏంది నాకు అర్థం కాదు. ఒక్కటి నాకు కొంచెం అంటే ఫ్యామిలీస్ తో వెళ్తాం కదా, అదొక్కటి మైనస్ అనిపించింది. అది ఓకే, బట్ ఏంటంటే అదొక్కటి నాకు మంచిగా అనిపించలే. మరి బట్టలు తీసేసి నాకు అదొక్కటి మంచిగా అనిపించలే. మిగతా సినిమా పరంగా అంత అల్లు అర్జున్ హార్డ్ వర్క్ నాకు బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. ఈ సినిమా ముఖ్యంగా భార్య భర్త చూడాలంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా పెళ్ళైన వాళ్ళు చూడాలి. అండ్ ఇంకోటి, ఈ సినిమా అంతా ఏమీ లేదు, ఒకటే దానికి ఒక ఇంటి పేరు, ఒకటికి ఇంటి పేరు ఎంతో ముఖ్యం, అది దాని నుంచి తీసారు. ముఖ్యంగా ఈ సినిమా స్త్రీలకే అని చెప్పాడు కదా, అల్లు అర్జున్ చెప్పాడు. అవునవును, మీరేమంటారు దాని? అదే కదా క్లైమాక్స్ ఫైట్ ట్విస్ట్, అదే కదా. దానికి అందరూ ఆ లేడీసే విజిల్స్ కొడుతున్నారు థియేటర్లలో. చాలా బాగుంది. ఈ సినిమాలో అంటే సంధ్య థియేటర్ దగ్గర ఒక చిన్న ఘటన అయింది, మీరేమంటారు ఆ ఘటన మీద మీరే స్పందిస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అలా జరిగింది. ప్లీజ్ అండి, చిన్న పిల్లలు, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు 2 రోజుల తర్వాత వెళ్ళండి. సినిమా ఎక్కడికి వెళ్ళదు 2 రోజుల తర్వాత. ఎందుకంటే ప్రాణాలు పోతే మళ్ళీ రావు కదా. సినిమా ఈరోజు కాబట్టి రేపేం చూడవచ్చు, ప్రాణాలు పోతే మళ్ళీ రావు. కానీ అల్లు అర్జున్ టీం కానీ, అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కానీ ఓకే, అండగా ఉంటారన్నది మంచిదే, కానీ ఎంత అండగా ఉన్నా కూడా ఇది చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు కదా. ఇప్పుడు పోలీసులు కూడా అల్లు అర్జున్ మీద కేసు బుక్ చేశారని. అవును, అది హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. అది తప్పు ఎవరిది? అల్లు అర్జున్దే, అభిమానులండి. ఎందుకు ఇంట్లో చేస్తున్నా? ఇప్పుడు ఆయన వస్తున్నారు అన్నప్పుడు మీ హీరోనే కదా, మీ హీరోకి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు మీరు చేసిన ఎదవ పనులకి ఓపెన్ కదా, మీరు చేసిన ఎదవ పనికి అక్కడ మీ హీరోకే కదా బ్యాడ్ నేమ్. స్టేషన్ దాకా ఒకవేళ చెప్పలేము, జైలుకి కూడా తీసుకుపోవచ్చాము. దీని అంతా కారణం అభిమానులు చేసిన తప్పు వల్లే ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు అయింది కదా, కరెక్ట్ అండి. మళ్ళీ ఇప్పుడు ఒక హీరో వస్తున్నప్పుడు, చిన్న హీరో వస్తున్నప్పుడే ఎంతో బడ్జెట్, ఇంత పెద్ద స్టార్ హీరో వస్తున్నాడు, ఇంత ప్రీమియర్ షో వేసుకున్నప్పుడు నువ్వు సెక్యూరిటీని పెట్టుకోవాలి కదా, బౌన్సర్స్ పెట్టుకొని పోలీసు వాళ్ళకి చెప్పుకోవాలి. అక్కడ అంతా జాగ్రత్తగా చూసుకొని నువ్వు పిలుచుకోవాలి కదా. లేనప్పుడు రావద్దని చెప్పుకో హీరోని, అంతేగాని నువ్వు ఏం ఇక్కడ సెక్యూరిటీ ఏం లేకుండా నువ్వు పిలిపించి ఇప్పుడు ఇంత ఇబ్బంది రావడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు అండ? ఇప్పుడు ఆ బాబుకి సీరియస్ గా ఉన్నాడు, ఆమె చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీలో వాడి వైఫ్ చనిపోయింది, వాడి పరిస్థితి ఏంది? నువ్వు డబ్బులు ఇచ్చిన దాని వల్ల ఏం రాదు కదా దానివల్ల. అంటే ఇప్పుడు తప్పు ఎవరిది అంటారు? అభిమానులది. ఎందుకంటే నువ్వు కరెక్ట్ అభిమానివి, నువ్వు జాగ్రత్త ఉంటేనే పక్కడు కూడా జాగ్రత్త ఉంటాడు కదా. ఎందుకు ఆయన వస్తున్నాడంటే ఎక్కడికి పోడు కదా. ఆయన సరే వచ్చినాడని చెప్పైతే వచ్చి అందరికి వచ్చి ఫోటో ఇస్తాడా? ఆయన కార్లో వచ్చేస్తాడు, లిఫ్ట్లో వెళ్ళిపోతాడు, సినిమాలో కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఎంత మీద పడి ఎగబడినంత మాత్రం ఆయన నీ దగ్గరికి వచ్చి దాన్ని వచ్చి హక్ చేసుకుంటాడా? లేదు కదా. కార్ దిగైతే రాడు కదా నీ దగ్గరికి. దానికి ఎందుకు ఇదంతా చేయడం నాకు అర్థం కాలే. ప్రతి థియేటర్ ఏ హీరోస్ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు?
మీ అభిమానికి మీ హీరోకే కదా బ్యాడ్ నేమ్ వస్తుంది ఇప్పుడు, దానివల్ల మీ హీరోకే కదా చెడ్డ పేరు వచ్చింది, కేసు నమోదు అయిపోయింది అక్కడ. దానివల్ల ఎంత బ్యాడ్ నేమ్ ఆయనకి. ఇప్పుడు సినిమా హిట్ కొట్టినంత ఆనందంలో కూడా లేడు ఆయన ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు ఒక బాధ ఉంటది కదా, ఇలా నా వల్ల ఒకరు ఇట్లా అయింది అని చెప్పి ఆయన కూడా బాధే ఉంటది కదా, అదంతా మీరు చేసిందే కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు హెల్ప్ చేస్తారు అంటున్నారు, మరి ఎవరైతే చేయలేదు అన్నారు కదా. లేదండి, అల్లు అర్జున్ గారు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. అల్లు అర్జున్ గారు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తారు. ఆయన కన్ఫర్మ్ గా అండగా ఉంటారు. అదే ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారు స్పందించడం కానీ ఏం తరలేదంట, మరి మీరేమంటారు? లేదు, వాళ్ళ టీం ఆల్రెడీ బండివాసు గారు వెళ్ళేసి హాస్పిటల్ బాబు చూశారు. అల్లు అర్జున్ గారు అంటే అతనికి హౌస్ అరెస్ట్ చేశారు కదా, బయటికి వెళ్ళకూడదు అని చెప్పారు కదా, అతన్ని బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి బండివాసు గారు వెళ్ళారు, బాబుని చూశారు. వాళ్ళకంతా అక్కడ జరిగే ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు అంతా చూసుకుంటా అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అండగా ఉంటా అని చెప్పారు. ఆయన వెళ్ళలేడు కదా ఇప్పుడు. ఇంకా నుంచి బెనిఫిట్ షోలు కూడా ఆపేస్తామని చెప్పారు. చాలా మంచి పని, చాలా మంచి పని. మళ్ళీ ఇబ్బంది కదా మరి పక్క హీరోలకి, పెద్ద హీరోలకి. ఇలా జరిగితే గారికి, మహేష్ బాబు కి, ప్రభాస్ కి ఇలా జరిగితే ప్రాణాలు పోతే ఎవరు వస్తారు? ఇప్పుడు ఇలా జరిగింది కదా, ఇలా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అది అల్లు అర్జున్ కాబట్టి అతనికి అంత స్టార్ అటైంది, మరి మిగతా హీరోలకి అలా పెద్ద స్టార్ అనేం కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ అనే పెద్ద స్టార్ ఏం కాదు. ఎన్టీఆర్ హీరోలకి అంత లేదు కదా. దేవరా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కదండి, ఆయన మించిన స్టారే కదా ఆయన. అట్లా ఏం స్టార్ అనేది ఎవరు కాదండి, మనం డబ్బులు పెడితే వస్తారు, మనం డబ్బులు పెట్టి చూస్తే వస్తారు. అది సో ఇప్పుడు ఒక మాట, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అదే నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి, మీరేమంటారు? ప్లీజ్, వాళ్ళు ఎప్పటికైనా ఒకటి. ఆల్రెడీ సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు, దానికి రిటర్న్ అల్లు అర్జున్ గారు రిప్లై ఇచ్చారు. వాళ్ళు ఎప్పటికైనా కుటుంబం అనేది ఎప్పటికైనా ఒకటే, అది ఎప్పటికీ ఉండదు. ఫ్యామిలీ అనేది ఒకటే కుటుంబమే. కానీ మీరు అనవసరంగా ఫ్యాన్స్ మీరు గొడవపడి అనవసరం మీరు దూరం అనవసరంగా ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు. ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే. అది అంటే అది తప్పుగా అనట్లేదు, కుటుంబం అనేది ఎప్పటికైనా కలిసే ఉంటది అంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా బాహుబలి రికార్డుని దాటేస్తాయి అన్నారు, మరి చాలా మంది బయట అంత లేదు, కాస్త అదే డౌన్ అయింది, సినిమాలో పెద్ద మ్యాటర్ లేదని. ఇదే ఈ ట్రోల్స్ చేస్తున్నారు కదా, ఈ ట్రోల్స్ చేయడము, సినిమా బాగున్నా బాగాలేదని చెప్తున్నారు చాలా మంది. చూడని వాళ్ళకి మీరేమని చెప్తారు సమాధానం? సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వకండి, సినిమా చూడండి, చూసిన తర్వాత నువ్వు 10 మందికి చెప్పు, అంతేగాని చూడకుండా అనవసరంగా అన్న ట్రోల్ చేసే వాళ్ళకి మీరేమని చెప్తారు? ట్రోల్స్ ఆల్రెడీ ఒకసారి స్టేజ్ పైన నాగ చైతన్య ఒక మాట అన్నాడు, ట్రోల్ చేసేవాడికి ఏమీ లేదు, చేతిలో ఫోన్ ఉంటుంది, దానికి కీప్యాడ్ ఉంటుంది, అంతమించి వాడికి మైండ్ ఏముండదు. మనం ఒకటి గురించి ఆలోచించకూడదు, వాడు ట్రోల్స్ ఎన్నైనా చేసుకొని మన పని మనదే, ముందుకు వెళ్ళిపోవాలంటే. సరే, ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ఏమని చెప్తారు? దయచేసి ఇంకోసారి ఇలాంటివి చేయకండి. అంటే అభిమానమే, కానీ మీరు చేసే హడావిడి వల్ల అక్కడ అలా అయింది అంతే. అంటే మీది నేను తప్పనట్లేదు, బట్ మీరు చేసే హడావిడి వల్ల అక్కడ ప్రాణాలు పోయాయి కదా. అది ఇప్పుడు మీరు చేసిన దానికి హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, అలా రాకుండా ఇంకోసారి చూసుకోండి. ఈ అల్లు అర్జున్ అయినా చెప్పట్లే, ఎన్టీఆర్ అయినా సరే, పవన్ కళ్యాణ్ హీరో అయినా సరే, మెగాస్టార్ చిరంజీవి గారు హీరో, అందరు హీరోలు చెప్తున్నా, మీరు జాగ్రత్త ఉంటేనే మీ హీరోకి మంచి పేరు వస్తుంది. మీరు ఏదైనా చెడు చేస్తే ఆయనకి చెడు వస్తుంది కదా. అది అంటే ఇప్పుడు ఫైనల్ గా అల్లు అర్జున్ గారి గురించి ఒక్క మాటలో ఏమని చెప్పారు మీరు? ఏమీ లేదు, నేను ఎవరు తగ్గేదే లే అంతే. సినిమా చూడాలి, సినిమా చూసి తర్వాత ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడు సినిమా చూసి మాట్లాడండి. ఫస్ట్ డే 294 కొట్టారు కదా, సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అది నాకు తెలిసి ఫస్ట్ డే 300 రావాలి, ఎందుకంటే ఇది ఈ ట్రోల్స్ చేయడం వల్ల తగ్గిందని నేను అనుకుంటున్నా. చాలా మంది ట్రోల్స్ అక్కడ చనిపోయారు, థియేటర్ దగ్గర చనిపోయారు కదా, దాని వల్ల తగ్గింది. లేకపోతే 300 రావాలి, 300 దాటాలి అసలు ఫస్ట్ డే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.